మేడం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు మన దగ్గర లేజర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ఈ మెషినరీ వచ్చేసి అన్వాంటెడ్ లేజర్ హెయిర్ మెషిన్ అంటాము, డయోలాష్. దీంట్లో 2 హ్యాండిల్స్ ఉంటాయి, ఒకటేమో ఫేస్కి యూస్ చేస్తాము, ఇంకోటేమో బాడీకి, టోటల్ బాడీకి యూస్ చేస్తాము. దీని వర్క్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్, ఇప్పుడు థిక్ హెయిర్ ఉంటుంది కదా, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మూమెంట్ పీసీఓడీస్ దాంతో సఫర్ అవుతున్నారు కదా, సో వాళ్ళకి ఏంటంటే థిక్ హెయిర్ వచ్చేస్తుంది ఫేస్ మీద. సో వాళ్ళకి కరెక్ట్ ఆప్షన్ ఇది. సో పర్టికులర్ సెషన్స్ ఉంటాయి, 6 to 12 or 6 to 8. అన్ని సెషన్స్ తీసుకుంటేనే థిక్ హెయిర్ అనేది నార్మల్ అయిపోతుంది. సో ఇది టోటలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము డయోలాష్ మన దగ్గర ఉంది. అండ్ ఇది వచ్చేసి రిజల్ట్ అయితే 1 సెషన్కి లెగ్స్కి పర్టికులర్లీ బాడీ హెయిర్ ఉంటుంది కదా, 1 సెషన్కి థిక్ హెయిర్, 2 థిక్ హెయిర్, మెన్ లాగా థిక్ హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళది కూడా నార్మల్ రెడ్యూస్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇచ్చింగ్ కానీ పెయిన్ కానీ అలాంటివి ఏమి ఉండదు, టోటలీ పెయిన్లెస్. ఈ నెబ్ వచ్చేసి కూలింగ్ టెక్నాలజీతో ఉంటుంది. ప్రొసీజర్ చేసినంతసేపు ఏదో ఐస్ రబ్ చేసినట్టు ఉంటుంది కానీ హీట్ కానీ ఏది ఉండదు. టోటలీ పెయిన్లెస్. ఇది ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది అంటే డిపెండ్స్ ఆన్ ఏరియా. ఫేస్ అయితే ఒక 45 minutes, ఫుల్ బాడీ అయితే 2 hours అలా పడుతుంది. అండ్ ఇది వచ్చేసి MNRF అంటారు. అండ్ యాక్నే అయిపోయిన తర్వాత కొంతమంది టీనేజ్ లో టూ మచ్ సివియర్ యాక్నే వచ్చేస్తుంది. ఆ సివియర్ యాక్నే తర్వాత స్కిన్ మీద హోల్స్ లాగా పడతాయి కదా, వాటి యాక్నే స్కార్స్ అంటారు. అండ్ ఈ ట్రీట్మెంట్ తో మనకి యాక్నే స్కార్స్ అనేవి ఒక 3 to 5 సెషన్స్ లో క్లియర్ స్మూత్ స్కిన్ వచ్చేస్తుంది. ఆరెంజ్ పీల్ స్కిన్ అనేది ఉంటుంది, బట్ డీప్ పోర్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నార్మల్ గా మైక్రో నీడ్లింగ్ అనేవాళ్ళు, ముందు మైక్రో నీడ్లింగ్ చేసేవాళ్ళు. ఇదేంటంటే మైక్రో నీడ్లింగ్ ప్లస్ రేడియో ఫ్రీక్వెన్సీ రెండు కాంబినేషన్. మైక్రో నీడ్లింగ్ అంటే పెయిన్ ఏమన్నా ఉంటుంది? టోటలీ నమ్మింగ్ క్రీమ్ ఇచ్చేస్తాము. నమ్మింగ్ ఇంజెక్ట్ కాకుండా జస్ట్ నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి నీడిల్స్ ఉంటాయి, అవి జస్ట్ ఒక డెప్త్ లోకి వెళ్ళి ఒక 1 fraction of second మన స్కిన్ లోపలికి వెళ్ళి బ్యాక్ వచ్చేస్తుంది. పెయిన్ కూడా ఏమి ఉండదు అండ్ రిజల్ట్స్ అయితే మంచిగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అంటారు. ఇప్పుడు నార్మల్గా వి షేప్ బొటాక్స్, ఫేస్ లిఫ్టింగ్ అలా అంటున్నారు కదా, ఏజ్ ఆఫ్ 40+ వాళ్ళకి. ఇది అవేమో పెయిన్, ఇదేమో ఓన్లీ లేజర్ తో మనకు రిజల్ట్ వస్తుంది. వి షేప్ జా కానీ అండ్ ఫేస్ లిఫ్టింగ్ కి అండ్ బ్రింకిల్స్ ఉన్న వాళ్ళకి జస్ట్ లేజర్ షాట్స్ తో వాళ్ళకి 1 time సెట్టింగ్ లో రిజల్ట్ వచ్చేస్తుంది. చూసారు కదండి, అఖిల ఏస్థెటిక్స్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ అండ్ ఆల్సో పర్మనెంట్ మేకప్ స్టూడియో. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా అఖిల గారు మనకు చెప్పారు. అలాగే కొన్ని ట్రీట్మెంట్స్ మనకైతే చేసి కూడా చూపించారు, మనం కూడా చూసాము. అలాగే ఇక్కడ ఇతర క్లినిక్స్కి మన అఖిల ఎస్థెటిక్స్కి డిఫరెన్స్ ఏంటో కూడా అఖిల గారు మనకు తెలియచేశారు. ఇతర క్లినిక్స్ లాగా ఇక్కడ ఇంజెక్టబుల్స్ కానీ ఎటువంటి డ్రిప్స్ కూడా యూజ్ చేయట్లేదు, కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అలాగే ప్యాకేజెస్ కానీ ఆఫర్స్ కానీ మంచి ఆఫర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు కూడా వచ్చి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. అలాగే ప్రైజెస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇక్కడ ఉంటున్నాయి. కంప్లీట్గా రీజనబుల్ ప్రైజెస్ ఇతర క్లినిక్స్తో కంపేర్ చేస్తే నాట్ ఎట్ ఆల్ కమర్షియల్. మీరు కూడా ఒకసారి పర్సనల్గా వచ్చి విజిట్ చేసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేయండి.